సింహంలా మారిన కుక్కపిల్ల. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు. ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి. రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు. ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది. అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతపులి చూసింది. వెంటనే దాన్ని తరమసాగింది. ఆ కుక్కపిల్ల పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది. అప్పుడా సాధువు తన శక్తితో దాన్ని చిరుతపులిగా మార్చేశాడు. చిరుతపులిగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది. ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది. దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది. అప్పుడాయన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు. ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పెద్ద పులిని ఓ మదపుటి ఏనుగు అడ్డుకుంది. మళ్లీ మామూలే. సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు. మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది. చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది. అది వస్తుందంటేనే అన్నీ భయంతో పరుగులు తీసేవి. అంతటితో ఊరుకొని ఆ సింహం తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది. ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు. మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు. ఈ కథలో నీతేమిటంటే, ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే. కుందేలు సమయస్ఫూర్తి. ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది. దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది. ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది. అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది. కుందేలును చూడగానే నక్కకు నోరూరింది. దాని ఆకలి రెట్టింపైంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క. అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది. ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది. దానిని చూస్తూనే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఇప్పుడెలా అనుకుంటది. అయినా అధైర్యపడకుండా ఆలోచించింది. దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే, నీకెంత ధైర్యం అంది కుందేలు. ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది. ఆకలి సంగతి మర్చిపోయింది. ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది. కోపంతో ముందుకు దూకి, ఏం, నన్ను చూస్తే నీకెలా ఉంది? నీ ప్రాణం చిటికలో తీయగలను. నీలాంటి అల్పప్రాణులు నన్ను చూసి భయపడతాయి. అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా? అంటూ మండిపడింది నక్క. అయ్యో, అదేం లేదు నక్కమామా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజాయిషి ఇచ్చింది కుందేలు. ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు? అంటూ చిరాగ్గా అడిగింది నక్క. అదేంటి నక్కమామా, నీకు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది? అంది కుందేలు. విషయమా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది నక్క. నీకు తెలియదా? నేను తెలుసనుకున్నానే. అయితే విను. కొద్దిసేపటి క్రితం సింహరాజు 2 పెద్ద పులులకు పందెం పెట్టాడట. పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట. ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం. వాళ్ళెప్పుడు ఎటు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను, అంతే అన్నది కుందేలు. పందెం గురించి వినగానే నక్క గుండె జల్లుమంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఓహో, ఆ విషయమా?
నాకు తెలుసు. కానీ నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే. నువ్వు అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే. నువ్వు పొదల్లోకి వెళ్లి దాక్కో. అసలే చిన్న ప్రాణివి అంది నక్క. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు. నక్క మాత్రం అటు ఇటు చూసి, వామో, వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది. తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనా బయటపడవచ్చు. కొంప ముంచిన కప్ప తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. అది చెరువంతా తిరుగుతూ బేకబేకమని అరుస్తూ అల్లరి చేసేది. ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది. ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది. నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది. ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది. కలిసిమెలిసి అవి రెండూ బోలెడు కబుర్లు చెప్పుకునేవి. నీవు వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక. అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప. రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే. ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను, కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు. ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప. దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది. ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది. అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కాని దానివల్లైతే కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది. చెరువు దగ్గరకు చేరి నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది. ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటే కొండ మీదకి చేరింది. కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి. ఆహారపు కొండ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ, ఒక ఎలుక, ఒక కప్ప నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది. దాని పేరు ఆహారపు కొండ. ఆ ఆహారపు కొండ మీద చీమ, ఎలుక, కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది. అయితే చీమ, ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు. కప్ప తెలివి తక్కువదని చీమ, ఎలుక అనుకునేవి. దానిని వెక్కిరించేవి, తమ నుంచి దూరంగా ఉంచేవి. కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది. కప్ప ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది. కాని చీమ, ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్ప కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి. అంతేకాదు, అక్కడ అవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి. పాపం, వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది. ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది. ఆ గాలివానకు అక్కడ నది పొంగింది. నేలంతా బురదమయం అయిపోయింది. అలాంటి కష్ట సమయంలో కూడా
కప్పకి ఏమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా. అది నీళ్లలో చక్కగా అటు ఇటు ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది. చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి. ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది. అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది. కాని చీమ ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా ఆలస్యం అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి. మిత్రమా, కొండ మీదకు ముందుగా వెళ్ళిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసుంటుంది అంది చీమ. అవును, మనమిక ఆకలితో మారడం ఖాయం. అంది ఎలుక. చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి. నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది. దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది. తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది. అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి. ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి. ముగ్గురు మిత్రులు. ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో గూడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అదే చెట్టుపై ఒక కోతి, చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి. మూడూ ఒకే చోట ఉండడం, దాదాపుగా సమాన వయసు అవడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది. కష్టమైన సుఖమైన అవి మూడూ ఎప్పుడూ పంచుకునేవి. అలా కొన్నాళ్లు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి. కలిసి పనిచేస్తుంటే మనం 10 మంది కళ్ళలో పడతాం. అలా మన గురించి, మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి. అవును, నిజమే. కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి. మరి ఎవరు ఏం పని చేయాలి? అడిగింది కుందేలు. ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం. కుందేలు మిత్రమా, నీవు పుల్లలేరుకురా, నేను గింజలు తెస్తాను. కోతి మిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి. మిగిలిన రెండు సరేనన్నాయి. అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది. అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి. అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి. అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు వీటి మీద పడింది. వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు ఇష్టం లేదు. ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది. మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు, పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది. ఇంతకు ముందు తాను రొట్టె ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది. వెంటనే కాకి దగ్గరికి వెళ్లి, కాకి మిత్రమా, ఎంతైనా నువ్వే. మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే. కుందేలు కోతి పని ఏమున్నది? కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది. అదేం లేదులే, ముగ్గురము బాగానే పనిచేస్తాం. ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం. వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి. అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు. తరువాత విడివిడిగా కుందేలు కోతిలను కలిసి కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది. ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుగడ పనిచేయలేదు. నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి. ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం అమలు చేశాయి. నక్కమామా, నువ్వు చాలా బలవంతుడు కదా, మా ముగ్గురితో తోడాట ఆడతావా? ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి. ఏది, మీరు ముగ్గురు ఒకవైపు, నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా? ఓ, ఆ ఆట నాకు బాగా వచ్చు, నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క. గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు. కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో. నక్కకు నోరూరింది. మరింకెందుకు ఆలస్యం? నాకు బాగా ఆకలిగా ఉంది, వెంటనే ఆట మొదలెట్టండి. లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క. వెంటనే ఆట మొదలైంది.
తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు. చాలాసేపు ఆట కొనసాగింది. చివరకు అదను చూసి అవి మూడు ఒకేసారి తాడుని వదిలేశాయి. ఇంకేముంది, నక్క దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. చూశారా, తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదీయాలని చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది. గుర్రం పేడ వదిలింది. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఒకనాడు తన కొడుకుని తీసుకుని పట్నంలోనే బజారుకు వెళ్ళాడు. తండ్రి కొడుకులు బజారంతా తిరిగినా వాళ్లకు నచ్చిన వస్తువేదీ కనిపించలేదు. చిట్ట చివరిగా వ్యాపారికి ఒక గుర్రం బాగా నచ్చింది. కొడుకు కూడా అంగీకరించడంతో వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానిని తీసుకుని ఊరికి తిరిగి పయనమయ్యారు. గుర్రంతో పాటు కొంత దూరం నడిచేసరికి వాళ్లకి నీరసం వచ్చింది. దాంతో తండ్రి కొడుకులిద్దరూ గుర్రం ఎక్కి రాసాగారు. దారిలో ఒకడు వాళ్లను చూసి, ఆహా, గుర్రం ఎంత బావుంది, కానీ పాపం అది పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని మోయలేక బాధపడుతోంది అని అన్నాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు సిగ్గనిపించింది. కొడుకును గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడవసాగాడు వ్యాపారి. అలా కొంత దూరం ప్రయాణం కొనసాగించిన తరువాత మరొక వ్యక్తి వీళ్లను చూసి, కొడుకెంత దుర్మార్గుడో, పెద్దాయన నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అనేసి వెళ్లిపోయాడు. వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు. అలా ఊరివైపు వస్తున్న వాళ్లను చూసిన మరొకరు, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం కొడుకుని ఎండలో నడిపిస్తూ తాను మాత్రం హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నాడు. వాడి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎలాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అలా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవలసి వచ్చింది. వంతెనపైకి రాగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని నదిలోకి తోసేశారు. అది నదిలో కొట్టుకుపోతుంటే, హమ్మయ్యా, ఈ గుర్రం పేడ వదిలింది అనుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ ఆనందంగా ఇంటివైపు నడక కొనసాగించారు. వారికి గుర్రాన్ని దూరం చేసుకుని చాలా నష్టపోయామనే ఆలోచనే లేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కోసారి ఎదుటివారి మాటలు మనకు నష్టాన్నే కలిగిస్తాయి.